GDR న్యూస్ ఇది సామాన్యుని గళం. తిరుపతి బారాగి పట్టణంలోని బిర్యానీ ఫ్యాక్టరీ హోటల్లో నాణ్యత లేని ఆహారం విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు హోటల్ను సీజ్ చేశారు. కుళ్ళిపోయిన బిర్యానీ తిని ఓ చిన్నారి అస్వస్థతకు గురి కావడంతో ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల్లో చెడిపోయిన చికెన్, చేపలు, పెరుగు, కూరగాయలు స్టోర్ రూమ్ లో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అనుమతులు లేకుండానే హోటల్ నిర్వహిస్తున్నట్లు తేలింది. కలుషిత ఆహారం విక్రయించడంపై యాజమాన్యంపై చర్యలు చేపట్టిన అధికారులు హోటల్ ను సీజ్ చేశారు. హైదరాబాద్లో ఉన్న బిర్యానీ ఫ్యాక్టరీ మీద మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఒక 3 years అమ్మాయికి పాపకి మనకి బిర్యానీ తీసుకెళ్లి పెట్టడం, సర్వ్ చేయడం, ఆ పాపకి కంటామినేషన్ అయ్యి వామిటింగ్స్, మోషన్స్ ఇట్లా వచ్చాయని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. సో జిల్లా కలెక్టర్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, వెటర్నరీ ఆఫీసర్, శానిటరీ సూపర్వైజర్స్ అండ్ రిమైనింగ్ స్టాఫ్స్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం ఇక్కడ గమనిస్తే ట్రేడ్ లైసెన్స్ లేకుండా, కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ రన్ చేస్తున్నారు. మన లోకల్ శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రటరీ చాలాసార్లు హెచ్చరించినా కూడా నెగ్లిజెన్స్తో లైసెన్స్ తీసుకోకుండా రన్ చేయడం జరిగింది. అండ్ మనం కిచెన్ ఏదైతే మనం చెక్ చేసామో అక్కడ కూడా ఇన్సానిటరీ కండిషన్స్లో మనకి కుకింగ్ చేస్తున్నారు. సో దాని తర్వాత మనకి మీట్ ఏదైతే మనకి ఫిష్ ఉంది, మనకి ఫిష్తో పాటు మనకి ప్రాన్స్ కూడా పెట్టుకున్నారు స్టోరేజ్ కంపార్ట్మెంట్లో, ఇంప్రాపర్ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో. మనకి ఎటువంటి ఎక్స్పైరీ డేట్లు కానీ లేబుల్ లేకుండా కూడా వాళ్ళు అక్కడ పెట్టుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా సీజ్ చేశాము. తర్వాత వర్కర్స్ ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు కూడా గ్లౌజులు కానీ, హెడ్ క్యాప్లు కానీ, ఎటువంటి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కూడా వేసుకోకుండా పనిచేస్తున్నారు. తర్వాత పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే స్టోరేజ్ కంపార్ట్మెంట్ పెట్టుకున్నారో స్టోరేజ్ కంపార్ట్మెంట్ కూడా చెక్ చేయడం జరిగింది. అక్కడ చెత్తా చెదారం అంతా వీళ్ళకి పనికిరాని మీటర్లు అంతా కూడా అక్కడ డంప్ చేయడం జరిగింది. ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఎలుకలు ఎక్కడైతే మనకి ఆ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో తిరిగి ఆ చుట్టుపక్కల స్టోరేజ్ పెట్టిన వెజిటేబుల్స్ దగ్గర ఇక్కడంతా కూడా ర్యాట్ డ్రాపింగ్స్ ఐడెంటిఫై చేశాము. సో రొడెంట్ ఇన్ఫెస్టేషన్ ఉన్నట్టు కూడా గుర్తించాము. సో ఇవన్నీ కూడా డిస్పోజ్ చేయకుండా పైన స్టోరేజ్ కంపార్ట్మెంట్లో పెట్టడం కూడా మనకి మేజర్ వైలేషన్ అది. సో దాంతోపాటు మనకి క్యాబేజ్ ఇవన్నీ కూడా చెడిపోయిన కండిషన్లో పురుగులు పట్టినవన్నీ కూడా అక్కడ స్టోరేజ్ కంపార్ట్మెంట్లో పెట్టారు. ఇవన్నీ మీటర్లు కూడా సీజ్ చేశాం. సో మనకి మెయిన్ నిన్న కంప్లైంట్ ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించి వచ్చింది. సో మనకి 5 to 60 degrees టెంపరేచర్ మధ్యలో స్టోర్ చేయాలి. ఈ 5 to 60 degrees టెంపరేచర్ మధ్యలో అంటే మనకి బిలో 5 degrees అన్నా ఉండాలి, అబౌవ్ 60 degrees అన్నా స్టోర్ చేసుకోవాలి. ఈ 5 to 60 degreesలో 2 to 4 hours మించి ఉంటే మనకి అది డేంజర్ జోన్ అంటాము. దాని కంటామినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ టెంపరేచర్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడము, లేదా ఫుడ్ హ్యాండ్లర్స్కి ఏదైనా కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటే కూడా వీళ్ళు ప్రాపర్గా గ్లౌజులు, మాస్కులు ఇవన్నీ వేసుకోకపోవడం, హెడ్ క్యాప్లు వేసుకోకపోవడం వల్ల వాళ్ళ నుంచి ఏదైనా వాళ్ళకి కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ ఇట్లాంటివి ఉంటే కూడా మనకి ఆ ఫుడ్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఫుడ్ హ్యాండ్లర్స్ ఇవన్నీ పీపీ ఇవన్నీ కిట్స్ అన్ని కూడా వాడే పరిస్థితి మనకి గమనించలేదు మనకి. సో ఇమీడియట్గా మనం అంతా కూడా మెటీరియల్ సీజ్ చేసి, నోటీస్ యూజ్ చేసి టెంపరీగా దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ సీజ్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా మనకి కర్డ్ సంబంధించిన శాంపుల్ కలెక్ట్ చేశారు, బిర్యానీ సంబంధించిన శాంపుల్ కూడా కలెక్ట్ చేశారు. సో ఆ శాంపుల్లో ఏదైనా మనకి ఇట్లా కంటామినేషన్ ఉండే అవకాశం ఉందని తేలితే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని జాయింట్ కలెక్టర్ కోర్టులో కూడా కేసు పెట్టే అవకాశం. ఇప్పటికే చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అవుతూనే వస్తుంది. మనము గత 2 నెలలుగా 7 times మనము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పదే హెచ్చరించాం. పర్టికులర్గా మనకి పెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ మెజర్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. వీళ్ళకి పెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ మెజర్స్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఎక్కడా లేదు. సో మనకి రొడెంట్ ఇన్ఫెస్టేషన్ కూడా పైన కనిపించింది. దాంతోపాటు స్టోరేజ్ టెంపరేచర్ కూడా మనం ప్రతి దగ్గర కూడా రెగ్యులేట్ చేసుకోండి. ఇంప్రాపర్ స్టోరేజ్ కండిషన్స్లో 2 to 4 hours రూమ్ టెంపరేచర్లో పెడితే కంటామినేషన్ జరుగుతుందని కూడా హెచ్చరించినా కూడా భయం లేకుండా కొన్ని హోటళ్ళు ఇట్లా ఇంప్రాపర్గా స్టోర్ చేసి జనాల ఆరోగ్యంతో ఇట్లా డయేరియా కానీ, ఇంకేదైనా ఫుడ్ బోర్న్ డిసీజెస్ కానీ, వాటర్ బోర్న్ డిసీజెస్ కానీ, లేదా వెక్టార్ బోర్న్ డిసీజెస్ ఇట్లాంటివి ఏదైనా ప్రజలకు వచ్చి మాత్రం వాళ్ళు ఏదైనా సీరియస్ కండిషన్కి లోనే హాస్పిటల్ అడ్మిట్ అయితే మాత్రం క్రిమినల్ కేసుల మీద బుక్ చేసి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది వాళ్ళకి. సో ప్రస్తుతానికైతే సీరియస్ కండిషన్ ఏం లేదండి, బట్ డయేరియా, వామిటింగ్స్ సివియర్ కంప్లైంట్ ఉంది. సో ఆ కేసు కూడా మనం ఫాలో అప్ చేస్తున్నాము. ఇంకా నిన్న ఎవరెవరికైతే ఫుడ్ సప్లై చేశారో వాళ్ళందరినీ కూడా దర్యాప్తు చేసి, ఇన్స్పెక్షన్ చేసి ఎవరికైనా ఇంకా ఇదే లక్షణాలు కానీ, కంటామినేషన్ లక్షణాలు కానీ, ఏదైనా కానీ ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కానీ తెలిస్తే వాళ్ళని కూడా ట్రేస్ చేసి తీసుకొచ్చి కంప్లైంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సార్, తిరుపతిలో మొత్తం ఇట్లాంటి అనుమతులు లేకుండా హోటల్ ఎన్ని ఉన్నాయి? సో మనకి మ్యాక్సిమం ప్రతి ఏరియాలో కూడా మన శానిటేషన్ సెక్రటరీస్, ఇన్స్పెక్టర్స్తో సర్వే చేస్తున్నాము. అనుమతులు లేకుండా ఎక్కడ కనిపించినా కూడా ఇమీడియట్ సీజ్ చేయడం జరిగింది. పర్టికులర్ సంఖ్య లేదు. కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ రీసెంట్గా ఓపెన్ చేయడం వల్ల వాళ్ళ లైసెన్స్ తీసుకోవడంలో కొంచెం జాప్యము, నెగ్లిజెన్స్ చూపిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ లేకుండా రన్ చేసినట్టయితే మాత్రం ఇమీడియట్గా దాన్ని పర్మనెంట్గా సీజ్ చేసి మళ్ళీ వాళ్ళు అప్లై చేసినా కూడా లైసెన్స్లు ఇవ్వకుండా వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నాను కూడా మేము కార్పొరేషన్ ముందడుగు వేస్తాం. రెండు పక్కలు దిక్కున్నా కనుక ఓకే కింద ఏం లేదు. నిన్న వచ్చి ఒక లేడీ వచ్చి ఫుడ్ బాగాలేదని చెప్పి వచ్చి
ఫుల్గా అరిచి ఆగభాగాలు చేసి మీడియాలో పెట్టారు. సరే వచ్చి ఎంతసేపు మేము చెప్తుంటా కూడా వినకుండా కావాలని వంటడు ఏందో మేము చెప్పేది ఏమి వినకుండా ఓని అరుపులు గిరుపులు చేసుకొని వీడియోలో ఇది చేసింది. మేము గుంపు ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ రోడ్లో పోయేవాళ్ళు వచ్చారు. సరే ఇంకా అరిచి చేస్తా ఉంటే మేము మా వల్ల కాక చెప్పింది మేమేం చెప్పిందో వినగా వెంటనే మేము పోలీస్ కాల్ చేసాం. మేమే కాల్ చేసాం. పోలీసు వాళ్ళు వచ్చారప్పుడు ఆమె లేదు వెళ్ళిపోయింది. నో రానే రాలేదు బయటే ఉంది, లోపల రానే రాలేదు. కిచెన్లో వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇప్పుడు చూసారంటే క్లోజ్ కిచెన్ కాదు, దాచిపెట్టుకునే కిచెన్ కాదు. 365 days ఎప్పుడు వచ్చినా కూడా కిచెన్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మిగతా రెస్టారెంట్ లోపల ఉంటుంది, ఏదో గోల్మాల్ చేయొచ్చు. ఇప్పుడు లైవ్ చికెన్ ప్రతి ఒక్కరు పోయేవాళ్ళు కిచెన్ చూడొచ్చు, స్టిచ్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో వాళ్ళు వచ్చి బిర్యానీ తీసుకుపోయినట్టు ఉండాలా ఏమన్నా? నేను అది చెప్తాం లేదు. ఆ అమ్మాయి హాస్పిటల్ ఫాలో అయింది అది అంట కదా, కేసు యాడ్ పెట్టారు ఇంతవరకు. ఇప్పటి వరకు యాడ్ ఉంది. ఇప్పుడు అంత నన్ను వీడియో చేశారు కదా ఆన్లైన్లో మీడియాలో అంటే వాళ్ళ తరపున మీరని చెప్తాను, వాళ్ళు తరపు చేశారు కదా, వాళ్ళు ఇంతవరకు ఎవరికి కనబడలేదు. నేను నిలబడి ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు నేను చూపించాను ధైర్యంగా. నేను పైకి పోయి చూపించాను, పైన స్టోర్ ఉంది, స్టోర్ చూపించాను, కిచెన్ చూపించాను, అన్నీ కూడా నేను చూపించి ఇది ఓపెన్, దాచిపెట్టేది ఏం లేదు. నా కస్టమర్స్ నిన్న చెప్పారు కదా ఒకటైందని, నిన్న నేను ఆల్మోస్ట్ రోజుకి 400 బిర్యానీలు అమ్ముతా. 400 మెంబర్స్ వచ్చుంటే అందరూ రావాలి కదా, 400 మంది రావాలి కదా, ఎవరో 10 మంది అయినా రావాలి కదా సార్. ఈరోజు కాదు సార్, ఎవరైనా మన బైరాపేటలో ఎవరైనా అడగండి, బిర్యానీ ఫ్యాక్టరీ అంటే ఒక క్వాలిటీ అనేది అందరూ ప్రతి ఒక్కరి కస్టమర్లు తెలుసు. నిన్న కూడా మన పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మన రెగ్యులర్ కస్టమర్లు సార్ లేదు సార్ 100% ఉంటారు, 100%. మేము వచ్చిందే అందుకు 100% నీట్గా. మేము ప్రాఫిట్లో రన్ చేయాలి. ఇది 110కి ఏమీ రాదు, మీకు తెలిసిందే కదా. మేము ఏదో క్వాలిటీ అట్టగా సార్ నేను చేశాను, వాళ్ళు కంప్లైంట్ అవ్వాలా, నేను పిలిపిస్తే వాళ్ళు వచ్చారు. వచ్చి ఎక్కడమ్మా అంటే వాళ్ళు లేరు, నేను ఇప్పించాను, సరే రండి అని చెప్పేసి నేను ఇచ్చాను. వాళ్ళు ఎవరు లేదు, అసలు ఎవరు రాలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చే లోపల వెళ్ళిపోయారు.